నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్యలో ప్రాబ్లమ్స్ తెలిస్తే వాటికి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. కానీ ప్రాబ్లం ఎలాంటివి మనం పట్టుకోలేకపోయామనుకోండి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఎలా ట్రీట్మెంట్? దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే అన్ని బాగున్నాయి, హార్మోన్స్ బాగున్నాయి, ట్యూబ్స్ బాగున్నాయి, గర్భసంచి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి, అండాశయాలు అండాలు బాగున్నాయి, మిగతా సమస్యలు ఏం లేవు, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి అమ్మాయిలో. అలాంటప్పుడు అబ్బాయిలో కూడా, హస్బెండ్ లో కూడా చెక్ చేస్తారు. కణాల్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు, కౌంట్ మోటిలిటీ, మార్ఫాలజీ, తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ బాగున్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సాధారణంగా ఏంటంటే వీళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ అంటే మెడికేషన్ టాబ్లెట్స్ ఇచ్చి అండం పెంచి విడుదల చేసి అప్పుడు భార్యాభర్తల్ని కలవమంటారు. దీంతో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇది కూడా పని చేయకపోతే ఐయుఐ, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, లేదు దీంతో కూడా సక్సెస్ రాలేదంటే ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెంచుతారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.